ఇస్తానండి. ఈ కింద అంతా కట్ చేసేస్తాను కదా, మనకు సరైన బలం ఇస్తే ఈ పక్క నుండి ఓడలు దిగుతాయి. ఓడల కోసమా బాన్సై చేసి? అబ్బబ్బా బాగుంది మీ ఐడియా. ఓడలు తీసింది మధ్యలో. ఇది నిమ్మ చెట్టు కదండి, ఇలా వెళ్ళిపోవచ్చా? బాగుంటుంది, స్వీట్లో బాగుంటుంది, జ్యూస్ బాగుంటుంది, చాలా బాగుంటాయి ఆ కాయలు. ఇది నిమ్మ, ఇవన్నీ నిమ్మే. బాగుంది, నేను ఇదే చూద్దామండి. అవునా, చూడండి తిందరు కానీ మీరు. అన్ని వర్షాలకు రాలిపోయాయండి, లేకపోతే అది కింద ఒకటి ఉందండి, కింద పడి జాగ్రత్త, ముళ్ళు గుచ్చుకుంటాయి. నిమ్మ చెట్టుకి ఎన్ని సంవత్సరాలకండి కాయలు వస్తాయి? లేటేనండి. లేటా? ఇది కొంచెం ముందు వచ్చింది. ముందు వచ్చింది అంటే గ్రాఫ్టెడ్ ప్లాంట్ ఏమైనా వేసారా? అది గ్రాఫ్టెడ్, కానీ ఎంతకాలం ఉంటాయో తెలియదండి. అది ఇది నా కొడుకు డాక్టర్ గారు చిన్న మొక్క వేశాడండి. ఎప్పుడు వాడు చిన్నప్పుడు నడిచేటప్పుడు 3 ఏళ్ళు ఆ టైంలో దాన్ని అలాగే ఎందుకు అలా పెంచాలనిపించింది. ఎప్పుడు ఓడలు దిగి అన్ని వస్తున్నాయి. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలండి? 40. వెరీ గుడ్, నేను అలా చెయ్యాల. కానీ ఎక్కువ కష్టపడక. ఇదేంటండి ఈ గ్రాస్? లెమన్ గ్రాస్. టమాటా అలాంటివి వేసుకుంటే సీజన్కి వస్తాయి. మొన్న వర్షాలకు అన్నీ పోయినాయి. ఇప్పుడు ఇదే సీజన్ లేండి. మళ్ళీ విత్తనాలు తెచ్చుకుంటున్నాం, లేదంటే మన దగ్గర ఉన్న టమాటాలే. ఇదేంటి అరటి చెట్టు కూడా వేసారు? అరటి చెట్టు అవి అది నేల మీద వేసాను. అవి బాక్స్ హైబ్రిడ్ ఏమో, మామూలు అరటి కాదు. దాని నుండి పిల్లకలు వచ్చింది. సరేలే ప్రాక్టికల్గా చూద్దాం, గ్రీన్గా ఉంటుంది. మీరు వీటికి మందులు ఏమైనా వేస్తారా? మందులు ఏమైనా? పెద్ద మొక్కల కంటే ఎక్కువైనా ఏదైనా కూరగాయలు చెట్టాలు ఎండబెట్టి ఒక్కో ట్రిప్ 1-2 కుండీలు బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు పడబోయినండి. బకెట్ పెట్టుకుంటాను. అది నిండిన తర్వాత ఉదయం వచ్చినప్పుడు అవి తెచ్చేసి ఎక్కడో చోట కొంచెం పోస్తాను. మరి అవి మీదకి ఎవరు తెస్తారు? చిన్న బకెట్లు మీరే మోసుకొచ్చేస్తారు. ఆ మాత్రం సైజు బకెట్లు పెట్టాను, అవి నిండుతాయి. నిండక ముందే నేను తెచ్చేసుకుంటాను. ఏదైనా మరి మీకు తోటమాలే ఎవరు లేరు పనులు చేయడానికి? అంతా మీరే? వాళ్ళు చేయలేరు, వల్ల కాదు. మనం వాళ్ళ మీద ఆశపడి కంటే నాకు 10 నిమిషాలు పని. ఎన్ని గంటలకు వస్తారు? మార్నింగ్ 6కి వస్తారు. కంపల్సరీ అని ఏమి ఉండదండి. నాకు ఎటు వీలు ఉంటే ఆ వీలుని చూసుకుని నేను పని చేసుకుంటాను. అది బొప్పస్ చెట్టు కూడా ఉంది. దాని అంతటా మొలిచిందండి. అలాగే పెద్ద చెట్లు అవునవును కాస్తే లేకపోతే లేదని వదిలేసారా? ఎందుకంటే డబ్బాల్లో ఉన్నాయి, 2-3 ఇయర్స్ బాగా కాసేస్తాయండి. ఆ తర్వాత ఏమవుతుందంటే వాటికి న్యూట్రిషన్ సరిపోదు. బెల్లం నీరు కంపల్సరీగా వేయాలండి. అదని ఏం కాదు, మారుస్తూ ఉండాలి. అవును కరెక్టే. ఇదిగా వంకాయలు వచ్చాయి, మొన్న 3 పోసానండి. సరిగా వస్తేనండి చెట్టు అసలు కనపడదు ఈ వంగకి. దీన్ని నీటి వంకాయ ఏదో అంటారు. మరి వీటికి మిల్లీ బగ్స్ అని పురుగులు ఇవన్నీ పడుతుంటాయి కదా, తక్కువ. కానీ వచ్చిన వెంటనే మనం వీలైనంత వరకు ఇలా నలిపియాలా, లేకపోతే తర్వాత స్ప్రెడ్ అయిపోతాయి. అలాగా మామూలుగా మజ్జిగ నీళ్ళు తర్వాత అలాగే ఏదో తోచింది అలా చేస్తూ ఉండటమే. ఇది వంగ ఉంటుంది. ఇది 2 ఇయర్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఏదో మళ్ళీ మొన్న అన్నీ పోసేసాం. ఈ సైజు కాస్త చాలా బాగుంది. దీని కూర 2 టమాటాలు వేసుకుంటే ఓ కూర. అవును, పట్టుకెళ్తారు. థ్యాంక్స్ అండి. ఈరోజు ఏటో మీ తోటలోనివన్నీ నేనే తీసుకుంటున్నట్టున్నాను. బాబు కృష్ణ ఎప్పుడు మీ గురించి చెప్తుంటారండి. ఎవరు వచ్చినా ఇస్తుంటారు. ఓ పువ్వు ఓ కాయో ఏదో ఒకటి చేతిలో పెడతానండి. విత్తనం వేస్తున్నారా? అది గుచ్చేస్తాను. గుచ్చేస్తే ఏమవుతుందండి, వచ్చేస్తాయి.
ఈ స్పైడర్ ప్లాంట్స్ ఇవన్నీ కొన్ని తెచ్చుకున్నానండి. ఇప్పుడు బోల్డ్ దాని నుండి వెనుండి వస్తాయి. అక్కడ చూపిస్తాను. అవి ఇలాగే చిన్న చిన్న డొక్కులు అన్నీ వేసుకుంటాను. మీకు ఎవరైనా వచ్చి వీడియో తీసారండి? ఎవరైనా ఇలాగా? అసలు అంత ఛాన్స్ ఉండదండి. ఛాన్స్ లేదు మీకు? ఏంటంటే వాకింగ్కి వెళ్ళేదాన్ని, అందరూ వచ్చి చూసేవారు. ఇప్పుడు నేను 5 years నుండి వాకింగ్ వెళ్ళట్లేదా? నాకు ఈ వర్క్ ఎక్కువైపోయింది. ఎంతమంది పిల్లలండి? ముగ్గురు పిల్లలు. అమ్మాయి, 2 అబ్బాయిలు. అమ్మాయి ఎక్కడండి? అమ్మాయి నా దగ్గరే ఉంటుంది. పక్కనే. మనవలు అమ్మాయికి 2 కొడుకులు. మా పెద్ద అబ్బాయికి 2 కూతుళ్ళు. మా చిన్న అబ్బాయికి 1 కొడుకు. ఇప్పుడు మా మనవరాళ్ళు వస్తారండి, ఈ ఆగస్టు మధ్యలో వస్తారట. మా పెద్ద అమ్మాయి, దాని పేరు యుక్త, అది లండన్ వెళ్ళిపోతుంది MS చేయటానికి. అది ఒకసారి కనిపించి చేసి వెళ్ళిపోదామని ప్లాన్ వేసుకుంటాం. మా మనవడు పెద్దవాడు, మా అమ్మాయి కొడుకు, ఈ ఇంటి వెనకాల బ్యాంకులో మేనేజర్, స్టేట్ మేనేజర్. వాడు చిన్నాడు కొంచెం ఈ మధ్య బీఫార్మస్ అయ్యింది. వాడు స్టేట్స్కి వెళ్తానని గొడవ ఇంట్లో. మరి వాళ్ళ ఫాదర్ యాక్సెప్ట్ చేసినట్టున్నారు. వాళ్ళన్నీ సంపూర్చుకోవాలి. అవునండి, అవును. ఓన్లండి పెద్దల ఆశీర్వాదం ఉంటే పిల్లలు ఎదుగుతారు, మంచి స్థితిలోకి వస్తారు. ఒక్కొక్కరు. కరివేపాకు చెట్టు లేదు కదండి మీ ఇంట్లో? 35 years అయింది పెట్టి 2 ఆకులు తెచ్చుకొని పోపులో వేసుకున్నాను. అలా అరేంజ్ చేసుకున్నాను. ఎక్కడ అవ్వలేదండి. మళ్ళీ ఏం చేశాను, ఇక్కడ ఉందా? మళ్ళీ పోయిన చోట ఒకటి వేసాను. మళ్ళీ ఎప్పుడైనా ఒంట్లో బాగాలేదు అనుకోండి, మరి ఆ టైంలో మొక్కలకి నీళ్ళు ఎవరేస్తారు? ఒంట్లో బాగోపోవటం అనేది ఉండదు. ఈ వయసు వచ్చినా దేవుడి దేవలా పెద్దదే కదండి. అయినా సరే ఏదో టైంలో పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత 2 కాఫీ కప్పు తెచ్చుకుని అక్కడ కూర్చుంటాం. అంకుల్ గారు మీరు కాఫీ తాగేసి కప్పులు అక్కడ పెట్టి ఎవరో చెరువు పని చేసుకుని మళ్ళీ 2 వెళ్ళిపోతాం. అలాగే ఇంకోటి ఏంటి తెలుసండి, మొక్కల మధ్యన కానీ మీరు నడుస్తున్నారు అనుకోండి, మీ ఒంట్లో ఉన్నటువంటి బలహీనతలన్నీ అది లాగేసుకుంటుంది. అందుకే అన్నాను డాక్టర్ గారు ఏం చెప్పారు మొక్కల దగ్గరికి వెళ్తేనని. ఇయర్లీ 20 years నుండి 22 years నుండి నేను ఈ మొక్కలకి ఇలాగా అలా కొనుక్కొస్తా ఉంటాను. అదే అందుకే రైతులు ఎప్పుడు హెల్దీగా ఉంటారండి. ఈ మొక్కలు చిన్న చిన్న చామంతులు ఉన్నాయి అనుకో, మీ దగ్గర ఏమైనా వెరైటీస్ ఉన్నాయా? చామంతులు ఉన్నాయండి, 2 రకాలు ఉన్నాయి. పంపిస్తాను బాబుతో. మీకు ఎప్పుడైనా వీలైతే. నా దగ్గర ర్యాక్ ఉంది. అంటే నాకు వెరైటీస్ నేను లాస్ట్ ఇయర్ కొన్నానండి. అవి ఏమైనాయి అంటే తర్వాత పోయినాయి, కాసి అటు వేరు నుండి వచ్చిన పిల్లలు అయితేనే మనకి. లేదండి అసలు కనకాంబరం మొక్కలే లేవు. ఇది బాగుంటుంది. వేస్తాను. కొమ్మేస్తే వస్తాయండి. ఇవన్నీ కొమ్మేస్తే ఇంత కొమ్మేస్తే వస్తుంది. ఇది గోంగూర మందారం. గోంగూర ఆకులాగా ఉందని, అదే కానీ పువ్వు ఉంటుందండి అంత పెద్దదా.